హాయ్ ఫ్రెండ్స్, అందరూ గారెలకి మినపప్పు వాడతారు కదా. సాయిగుళ్ళు వాడేవాళ్ళు ఉంటారు, కానీ మినపప్పు కూడా వాడేవాళ్ళు ఉంటారు. ఆ మినపప్పుని కడిగినప్పుడు పొట్టు వస్తుంది, చాలామంది పడేస్తారు ఫ్రెండ్స్. అది పడేయకుండా దాన్ని ఎట్లా వాడుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మినపొట్టు 2-3 టైమ్స్ కడిగినటువంటి మినపప్పు ఫ్రెండ్స్, మినపొట్టు. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కలిపి మిక్సీకి వేసినటువంటి గారెల పిండి, ఉప్పు సరిపడినంత ఉప్పు అంటే కలిపి వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తర్వాత ఈ కడిగిన పొట్టుని బరకంగా మిక్సీకి వేసాను. బరకంగా మిక్సీకి వేసి ఈ పొట్టుని గట్టిగా గార్లి పిండి వేసిన కొంచెం పిండి తీసుకున్నాం కదా, ఆ పిండిలో వేసాను ఫ్రెండ్స్. ఆ పిండిలో వేసి ఈ పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగినటువంటి పచ్చిమిరపకాయలు, జీలకర్ర అందులో వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉప్పు వేసాను కాబట్టి మీరు టేస్ట్ చూసుకుని, ముందు గార్లి పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు టేస్ట్ చూసుకుని తర్వాత ఉప్పు వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోయింది, అందుకని నేను ఇంక ఉప్పు వేయలేదు. మళ్ళీ గార్లి పిండిలో ఉప్పు వడియాలకు కూడా సరిపోతుందని అలా చక్కగా సమానంగా కలుపుకోవాలి. మొత్తం పొట్టు పిండి అంతా ఈవెన్గా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఈ పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఒక్కో వడియంలో కూడా ప్రతి వడియంలో వచ్చేలాగా మనం వాటిని కూడా మొత్తం కలుపుకుంటే ప్రతి వడియానికి ఒక పచ్చిమిరపకాయ తగులుతుంది. అది నూనెలో వేగిన పచ్చిమిరపకాయ టేస్ట్గా ఉంటుంది కదా, అందుకని వేసాను ఫ్రెండ్స్. అవి పెద్ద కారంగా ఉండే పచ్చిమిరపకాయలు కూడా కాదు. సో అందుకని ఒక్కొక్క చిన్న ముక్క తగిలి కారంగా ఆ పొట్టు వడియాలు బాగుంటాయని వేసాను ఫ్రెండ్స్. తర్వాత వడియాలు ఆరబెట్టడం, జనరల్గా క్లాత్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసుకొని ఆరబెట్టుకోవాలి. అయితే నేను డైరెక్ట్ స్టీల్ ప్లేట్లో వేసాను, ఎందుకంటే ఎండలు బాగా గట్టిగా ఉంటున్నాయి కదా, కళ్ళు తిరిగే అంత ఎండలు ఉంటున్నాయి. ఆ ఎండలో ఈ స్టీల్ ప్లేట్ పెడితే స్టీల్ కింద కూడా హీట్ వస్తుంది కాబట్టి పైన హీట్ కింద హీట్ కలిపి వడిని త్వరగానే తీయటానికి వస్తుందనే నమ్మకంతో స్టీల్ ప్లేట్లో వేసాను. చూసారు కదా, అలా ఒక్కోటి పచ్చిమిరపకాయ కూడా ఉండేలాగా చూసుకుంటూ వేసుకోవాలి. నేను ఎంతో కాదు ఫ్రెండ్స్, టీ గ్లాసుడు వచ్చి ఉంటుంది పొట్టు, పెద్ద టీ గ్లాసు, దానికి హాఫ్ టీ గ్లాస్ పిండి సరిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసాను. చూసారు కదా, అలా అచ్చుల్లా చేసుకొని మీరు కావాలనుకుంటే ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు. నేను కొంచెం పెద్దగా పెట్టేశాను. ఇవి కూర కూడా వండుకుంటే బాగుంటాయి పొట్టడియాలు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఈ పొట్టడియాలు అసలైతే మినపొట్టు ఇన్సులిన్, షుగర్ పేషెంట్లకి చాలా బాగా పనిచేస్తుంది. సో పొట్టు పడేయకుండా ఇలా వడియాలు చేసుకుంటే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత ఎండగా ఉందో, అంత ఎండలో పెట్టాను ప్లేట్. సాయంత్రానికే ఎండిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదా, అదిగోండి సాయంత్రానికే ఎండిపోయి చక్కగా వచ్చేసినాయి. తీస్తే ఏం ఇరగటం కానీ పొట్టు రాలటం కానీ ఇలాంటిది ఏమీ లేదు. ఇంకొక 2 days పెడితే బాగా ఎండిపోతాయి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అట్లనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.